రైతులు మిర్చి పంట పండించాక ఆ మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో దాస్తారు. ఎందుకంటే ఆన్ ద స్పాట్ అమ్మితే తక్కువ రేటుకి పోతుందని వాటిని కోల్డ్ స్టోరేజ్లో దాస్తారు. రేట్ ఎక్కువ వచ్చిన రోజు దాకా దానికి అద్దెగట్టి రేట్ ఎక్కువ వచ్చిన రోజు దాన్ని అమ్ముకుంటారు. ఈ సందర్భంలో వాళ్ళకి మరి ఇమ్మీడియట్ అవసరం ఎట్లా తీరుతుంది? డబ్బులు ఉన్నోడికి ప్రాబ్లం లేదు, లేనోడు ఏం చేస్తాడు? ఇదిగో ఇంత మిర్చి నేను కోల్డ్ స్టోరేజ్ పాయింట్ నుంచి తీసుకుంటారు, కాగితం ఎంత అక్కడ దాచారు అన్నట్టు. దాన్ని బేస్ చేసుకుని కోఆపరేటివ్ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఈ మిర్చి యార్డులు గుంటూరు దగ్గర, ఈ మిర్చి యార్డ్ అంటే మెయిన్ పంట అక్కడే కదా, అక్కడ కొంతమంది దొంగలు లేని రైతులు, అంటే అసలు రైతే కాదు, మిర్చి యార్డ్లో పంట ఉందని చెప్పి సర్టిఫికెట్ పట్టుకొచ్చి బ్యాంకుల్లో లోన్స్ తీసేసుకున్నారు. వీళ్ళు ఖచ్చితంగా రాజకీయ పలుకుబడి కలిగిన దొంగలే. ఆ తర్వాత చూస్తే వీళ్ళు చెప్పిన మిర్చి అక్కడ లేదు. ఇప్పుడు బ్యాంకుల పరిస్థితి ఏంటంటే లేని మిర్చికి లోన్స్ ఇచ్చేశారు. ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి? ఆ సదర్ పర్సన్, వాడెవడు వీళ్ళకి తెలుసు, కానీ వాళ్ళని ఏం చేయలేరు. అలాగనే మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మిర్చి అంతా మాకు ఇచ్చేసేయండి అంటారు. మేము ఎట్టా ఇస్తామంటారు రైతులు. మాకేం సంబంధం, మీరు చూసుకోండి అని చెప్తుంది మిర్చి యార్డ్కి సంబంధించినటువంటి ఆ మిర్చి స్టోరేజ్ పాయింట్లో. ఓవరాల్గా ఈ డబ్బులు ఎట్లా రికవరీ చేయాలో అర్థం కాక తలపట్టుకోవడం బ్యాంకులు వంతైతే క్రైసిస్లో పడి నిజంగా అక్కడ దాచుకుని పొద్దున రూపాయి సంపాదించుకుందాం అనుకున్నటువంటి రైతులు క్రైసిస్లో పడ్డారు. హ్యాపీగా ఫీల్ అయినోడు దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు, వాడికి సహకరించినటువంటి వాడు.